నమస్తే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే నిజంగా ఏదో అనుకున్నారు. అయితే ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫార్ములాని హాలీవుడ్ ముందే కనిపెట్టి మన పురాణ గాథల్ని తీసుకొని వాళ్ళు చాలా స్టోరీలు తీశారు. అదే అవెంజర్స్ కావచ్చు, సూపర్ పవర్స్ ఉన్న స్టోరీస్ అన్నీ కూడా ఇవే. అయితే చాలా లేటుగా మేల్కొన్న మన దర్శకులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సబ్జెక్టుల మీద ఆలోచించడం కావచ్చు, స్టోరీ రాయడం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఒక సినిమాలు ఏవైతే ఉన్నాయో అది జై హనుమాన్ కావచ్చు, కార్తికేయ కావచ్చు, రానున్నటువంటి కల్కి కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ముడిపడి ఉన్నాయి, నిజంగా పురాణాలకి ఇప్పుడు తీసుకుంటున్న స్టోరీస్కి ఎలాంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ఎలాంటి హైప్ దొరుకుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చాలా కాలం తర్వాత మన పురాణాలను తీసుకుంటున్నటువంటి ఒక హాలీవుడ్ స్టోరీలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మెయిన్గా అంటే బాలీవుడ్ కావచ్చు, మిగతా అన్నీ కొద్దిగా వెనకబడి ఉన్నా సరే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వీటి మీద బాగా ఫోకస్ పెట్టిందని చెప్పనుకోవాలి. అయితే రాబోతున్నటువంటి కల్కి ఏదైతే ఉందో, కల్కి కావచ్చు, ఇంతకుముందు వచ్చినటువంటి కార్తికేయ కావచ్చు, జై హనుమాన్ కావచ్చు, లేదంటే అఖండ లాంటి కొంత సినిమాలు కావచ్చు, వీటన్నిటికీ ఇప్పుడు ప్రజలు కూడా సూపర్ పవర్స్ ఉన్నటువంటి సినిమాలకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చింది అనుకోవచ్చా? ప్రజల్లో మార్పు వచ్చింది. డైరెక్టర్లు కూడా నాడి పట్టుకున్నారు. అంటే కొత్త సీసాల పాత సారా అంటారు. మన పాత పురాణాలు మళ్ళీ తీస్తే ఎవరు చూసేలా లేరు. వాటికి కొంత మసాలా జోడించి కలపాలి. ఇప్పుడు రాజమౌళి గారు ఈ టైప్ టెక్నిక్ రాజమౌళి గారు కనుక్కున్నారు. ఎక్కడ మనకు అల్లు సీతారామరాజును కొమరం భీమును కలిపేసి RRR చేసుకుంటూ వచ్చారు. అది కూడా కల్పితమే కదా, వాళ్ళు కలిసింది లేదు. అలాగే ఇప్పుడున్న ప్రపంచంలో సోషియో ఫాంటసీలోకి వెళ్ళాలంటే పాత పురాణాలు మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని కార్తికేయ సిరీస్ 1-2 పార్ట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు 3వ పార్ట్ కూడా వచ్చి రాబోతుంది అంటున్నారు. ఆ ప్రయత్నాల్లో అక్కడ అది ఉన్నారు. మొన్న రీసెంట్గా హనుమాన్ సినిమా కూడా అంతే. ఇప్పుడు దాన్ని జై హనుమాన్ అంటున్నారు. అలాగే కల్కి సినిమా టైం ట్రావెల్ ముడి పెట్టి చేస్తున్నారు. దాంట్లో కూడా పురాణాలతోనే బేస్ చేసి చెప్పుకుని టైం ట్రావెల్ ముడి పెట్టారని చెప్తున్నారు. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే డైరెక్టర్ల అందరి దృష్టి కూడా ఒక అటెన్షన్ క్రియేట్ చేయాలంటే, జనాలను అట్రాక్ట్ చేయాలంటే మనకి సోషియో ఫాంటసీ బెటరు. దానికి మన పురాణాలను బేస్ చేసుకుని చెప్పడం వల్ల ఇంకా దగ్గర అవుతాం ప్రేక్షకులకి అనే భావంతో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు చూసుకుంటే అంజీ సినిమా కావచ్చు, ఈ అంజీ సినిమాలో చాలా కాలం పట్టింది VFX కావచ్చు వీటన్నిటి వర్క్ చేయడం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మన హైదరాబాద్లోనే VFX చేసేటువంటి కావచ్చు, లేదా CG వర్కులు కావచ్చు, చాలా విపరీతం కొత్త ప్రపంచాన్ని సృష్టించేటువంటి ఒక టెక్నీషియన్స్ మన దగ్గర ఉన్నారు. సో అంతకుముందు అంజీ టైంలో కొంత భయపడి తెలుగు ఇండస్ట్రీ ఇట్లాంటి సబ్జెక్ట్ తీసుకోకుండా ఇప్పుడు దర్శకులందరూ కూడా ఒక ధైర్యం వచ్చింది అనుకోవాలా ఈ యొక్క టెక్నిక్స్ చూసి. నిజమే, ఇప్పుడు చెప్పినట్టుగా అప్పటికి ఏంటంటే జనం ఇంతలా ఎదగల. అంజీ సినిమా ఫెయిల్ అవ్వడానికి అదొక కారణం. అది టెక్నికల్గా అద్భుతమైన ఒక కళాఖండాన్ని తీసుకుంటూ వచ్చారు. కాకపోతే సినిమా డిలే అయింది బాగా ఈ VFX వర్క్ కోసం అప్పట్లో. అవి అది అవటం కాకుండా తర్వాత అరుంధతి కూడా ఆడింది కదా. అంజని కూడా ఇలాంటి టైప్ సినిమానే, కాకపోతే ఎక్కడో కొంత ఇదే అయింది. కానీ లేకపోతే అంటే ఒక స్వతంగా చెప్పాలంటే కొద్దిగా ముందుగా సినిమా రిలీజ్ అవ్వడం ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యింటే అది హిట్ అయ్యేది. కోటి రామకృష్ణ గారు ఎప్పుడూ చేశారు ప్రయోగం అది. ఇప్పుడు హనుమాన్ సినిమా హిట్ అవడంతో హనుమాను జై హనుమాన్గా సినిమా రాబోతుంది. దాంట్లో కూడా చెప్పే కీ పాయింట్ ఏంటి, శ్రీరాముడికి హనుమంతుడు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు అనే ఒక సస్పెన్స్ అని వదిలేరు వాళ్ళు. దానికోసం జై హనుమాన్ సినిమా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జై హనుమాన్ చేస్తే దాంట్లో శ్రీరాముడి పాత్ర వేయాలి. మరి శ్రీరాముడి పాత్ర వేయాలంటే ఎవరున్నారని ఆలోచించినప్పుడు మరి బాలయ్య బాబుని సంప్రదించే అవకాశాలు కనిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే హనుమంతుడు వేయాలనుకున్న ముందు రాణా వేస్తున్నాడు అనే టాక్ అయితే వచ్చింది. లేటెస్ట్ ఏంటంటే రణవీర్ సింగ్ని కలిచారు, బాలీవుడ్ వెళ్ళి అంటున్నారు. మరి ఏ పాత్ర కోసం కలిచారు, హనుమంతుడి కోసం రణవీర్ సింగ్ని అనుకున్నారా, ఇలాంటివన్నీ వస్తున్నాయి. మొత్తానికి జై హనుమాన్ ప్రాజెక్ట్ అలా ఉంది. ఇక కల్కి సినిమా విషయానికి వచ్చేసరికి దీంట్లో ప్రధాన హీరో ప్రభాస్ అయినా, ప్రధాన విలన్ కమల్ హాసన్ అయినా కానీ చాలా పాత్రలు అయితే కనిపిస్తున్నాయి. అది ఈ మధ్యలో మనకి పురాణ గాథల్లో తీసుకున్నటువంటి ఒక కొన్ని పాత్రలు అప్పుడు జరిగినటువంటి ఒక సందర్భానుసారం ఉన్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి ఒక స్టోరీ లైన్ బట్టే ఒక్కొక్క పాత్రను తీసుకోవచ్చు అని అనుకోవచ్చు అంటారు. తీసుకోవచ్చు. మనకి ఎందుకంటే మనకి హనుమంతుడి పాత్ర చిరంజీవి అంటారు, ఇంకా ఉన్నాడని చెప్తారు, హిమాలయాలో ఉన్నాడని చెప్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకునే కదా శివలింగం లోపల హనుమంతుడు చూపించుకుంటూ సినిమా చేశారు. అలాగే సప్త చిరంజీవులు అశ్వత్థామంకి తిరుగుతున్నాడు అంటారు, నైమిషారణ్యంలో తిరుగుతూ ఉన్నాడు అంటారు అశ్వత్థామ పాత్ర. మరి అమితాబ్ చేసింది కల్కిలో అశ్వత్థామ పాత్రే అనే టాక్స్ అయితే వస్తున్నాయి. అశ్వత్థామ పాత్ర చేసిన ప్రభాస్ చేసిన పాత్ర కల్కి అన్నారు. నిజంగా చెప్పాలంటే మన త్రేతాయుగము కానీ ద్వాపర యుగం కానీ కలియుగంలో తీసుకుంటే కలియుగంలో కల్కి అవతారంగా శ్రీ మహావిష్ణువు వస్తారని చెప్తారు. ఆ కల్కి అవతారాన్ని ఒక సైంటిస్టు టైం ట్రావెల్ మిషన్తో
తీసుకొచ్చారా, ఎందుకంటే సైంటిస్ట్ పాత్రనే రాజమౌళి గారు చేస్తున్నారని టాక్ అయితే వచ్చింది. లీకులు వస్తుండే కదా బయట, ఒక సైంటిస్ట్ రాజమౌళి గారు చేశారనేది టాక్ అయితే వచ్చింది. అది కూడా నిజమే అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సైంటిస్ట్ పాత్రకి చక్కగా సరిపోతాడు. తెర మీద ఆయన కనిపించడం కొత్త కాదు, గతంలో కొన్ని సినిమాల్లో కనిపించాడు. ఇక అలా చూసుకున్నప్పుడు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. క్యామియో రోల్స్లో చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండ కూడా దీంట్లో ఉంటారని, దుల్కర్ సల్మాన్ దీంట్లో ఉంటారని, అంటే ఇట్లా వచ్చి ఇటు వెళ్ళిపోయే పాత్రగా చెప్పుకోవచ్చు. అలాగే న్యాచురల్ స్టార్ నాని కృపాచార్యుడి పాత్ర కృపుడు అంటూ ఉంటారు. అతను కూడా సప్త చిరంజీవులు ఒకడు, కౌరవులకి పాండవులకి గురువు, కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులతో ఫైట్ చేసేది అతను. అది పవర్ఫుల్ పాత్రగా చెప్పొచ్చు కృపాచార్యుడి పాత్ర. న్యాచురల్ స్టార్ నాని అంటే క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాల్లో నాని కనిపిస్తాడంటున్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరశురాముడిగా కనిపించబోతున్నాడని చెప్పి అంటున్నారు. అంటే 2 పార్ట్లుగా సినిమా వస్తుంది కాబట్టి కొంతమంది ఫస్ట్ పార్ట్లో ఉండొచ్చు, కొంతమంది సెకండ్ పార్ట్లో ఉండొచ్చు. ఎన్టీఆర్ని సంప్రదించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కల్కి సినిమా విషయంలో. అంటే కల్కి సినిమా ట్రైన్ ట్రావెల్ కాబట్టి బహుశా నేను అనుకోవడం ఆదిత్య 369 లాగా ముందుకి వెనక్కి త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం ఇట్లా ముందుకి వెనక ట్రావెల్ అవుతుంది. మెయిన్ కథ ఏంటంటే ఇప్పటికీ దాదాపు 860 సంవత్సరాల తర్వాత జరిగే కథగా 2898 పెట్టారు కాబట్టి కల్కి 2898 అన్నారు కాబట్టి ఇప్పుడు 2024 కాబట్టి ఆ ప్రకారం అప్పటి కథగా మనం భావించుకోవచ్చు. అది మొత్తానికి ఈ టైం ట్రావెల్ కథ కూడా అంటే ఇప్పుడు కొత్తగా జోడించినటువంటి ఒక అంశం అనుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి పురాణాలకి కొంత జోడించి ఈ టైం ట్రావెల్ కథలాగా తీస్తున్నవచ్చు ఈ కల్కి, అంతేనంటారా? అంతే. ఇప్పుడు వస్తున్న వార్తలు బట్టి చూస్తుంటే కల్కి అనే సినిమా ఒక సోషియో ఫాంటసీ, దాని పురాణాలతో కలిపి చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పురాణాలతో లింకప్ చేయటం వల్ల జనంలోకి బాగా వెళ్తున్నాయి. ఎందుకంటే మన పురాణాల కథలు మనకు తెలుసు, మనం మహాభారతం చదివాం, రామాయణం చదివాం, భాగవతం చదివాం, మనం చదివున్నాం కాబట్టి ఆ పాత్రల శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. ఎన్నో పాత్రల ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క హీరో మనకు చూసుకుంటే, రామాయణం తీసుకుంటే రాముడు ఎంత గొప్పవాడో రావణుడు కూడా అంతే గొప్పవాడు. ఇక్కడ రావణుడి మీద కూడా సినిమాలు చేయొచ్చు. అట్లా భవిష్యత్తులో ఏది అసాధ్యం కాదండి. అనేక పాత్రలని మళ్ళీ కలిపి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మన పుక్కిట పురాణాల చరిత్ర అంటే చరిత్రలో పరిశోధనలు చేసుకుంటే రామాయణం జరిగింది క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాలకి 5114లో రాముడు పుట్టాడు, రాముడు నడియాడాడు అని చెప్తున్నారు, సైంటిస్టులు తేల్చారు. అలాగే మనకి అక్కడ రామసేతు కనిపిస్తుంది, ఇవన్నీ అయోధ్య నగరం ఉంది, ద్వారకా నగరం కృష్ణుడు ఉన్నాడు, ద్వారకా నగరం నీటిలో మునిగిపోయిన శిథిలాలు కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ ఉన్నట్టే కదా. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు 3102లో చనిపోయాడు, ఫిబ్రవరి 18 చనిపోయాడని చెప్తున్నారు. అంటే ఆయన చనిపోయిన తర్వాత 3-4 వారాల తర్వాత కలియుగం స్టార్ట్ అయిందని చెప్తారు. అట్లా లెక్క వేసుకున్నప్పుడు 2024 కాబట్టి ఇది 3102 తర్వాత నుంచి 2024 కాబట్టి దీన్ని కలుపుకుంటూ మనకు వెళ్ళిపోతే లెక్కలన్నీ సరిపోతున్నాయి. ఏది మన త్రేతాయుగం ఎప్పుడు వచ్చింది, ద్వాపర యుగం ఎప్పుడు వచ్చింది, కలియుగం ఎప్పుడు వస్తుంది, కలియుగం పీరియడ్ ఎంత, ఇలా తెలుసుకుని కల్కి అవతారం ఎప్పుడు వస్తాడు అనేది అంటే రాసింది, పురాణాలు రాసింది కాబట్టి ఆ ప్రకారం కల్కి అనే దాన్ని టైం ట్రావెల్తో ముడిపెట్టి ఇలా చేస్తున్నారు. టెక్నికల్గా మనం ముందుగా అప్డేట్ వెళ్తాం కాబట్టి ఇది చాలా అద్భుతమైన ప్రయోగం చెప్పాలంటే. టైం ట్రావెల్తో ముడిపెట్టి కల్కిని తీసుకురావడం అనేది కొత్త ప్రయోగం. కల్కి వస్తాడని మనకు తెలుసు, కల్కి వచ్చినట్టుగా చూపించి ఏదో చేయొచ్చు సినిమాని. అలా చేయకుండా కల్కి వచ్చిన అంశాన్ని మనం టెక్నికల్గా అప్డేట్ అయ్యాం కాబట్టి టైం ట్రావెల్ మిషన్ కనుక్కొని దాని ద్వారా కల్కి వచ్చే టైంని తీసుకొచ్చి ఆ టైంలో ఏం జరిగిందో చూపించడం అనేది గొప్ప ప్రయోగం. అది మొత్తానికి ప్రభాస్ ఒక విష్ణుమూర్తి కల్కి అవతారంలో రాబోతున్నాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. సో కింద ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కూడా దానికి సూచితం అనుకోవచ్చు అంటారు. అంతే. ఇప్పుడు యుగాల లెక్కల ప్రకారం ఏంటంటే కలియుగం ఎప్పుడు అనేది అంతపోతుంది ఏంటంటే లెక్కలు వేసుకుని ఉంటారు. చెప్పినప్పుడు బహుశా నేను ఇప్పుడు దాకా కలికి రాలేదు కాబట్టి, అంటే విలన్ ఏ పాత్ర ఉంది, కమల్ హాసన్ విలను, కమల్ హాసన్ కలి మహాపురుషుడు. కలి మహాపురుషుడు వల్ల చాలా దారుణాలు జరుగుతూ ఉంటే ఒక సామ్రాజ్యానికి నాయకుడిగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ కలి మహాపురుషుని ఒక మానవ రూపాన్ని కల్పించేసి కమల్ హాసన్ని విలన్ చేసి ఉంటారు. అలాగే కల్కి టైం ట్రావెల్తో ముందుకెళ్ళిపోయిన పాత్ర ప్రభాస్ అనే పాత్రని ఈ కల్కి అవతారంగా మార్చి అక్కడ సంహరించే పాత్రగా చేసి ఉంటారు బహుశా. అంటే దీన్ని ఆ డైరెక్టర్ క్రియేటివిటీని మెచ్చుకోవాలి. అక్కడ సినిమాలు ఏం చేశాడు అనేది మనం సినిమా చూడకుండా ఒక కొత్త కథ నల్లేస్తున్నామో అనుకుంటాం, కానీ బహుశా ఈ లైన్లోనే కథ అయితే వెళ్తుంది, ట్రావెల్ అవుతుంది. లేదా మన ప్రేక్షకులు కూడా కొత్త కథను ఊహించుకుంటారు, ఇలాంటి కథ మళ్ళీ తయారు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మన అంచనా కరెక్ట్ అయితేనేమో కల్కిలో ఉంటుంది, లేని పక్షంలో ఈ టైప్ కూడా కథ రాసుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో మొత్తానికి అతిరథ మహారథులు అందరూ కూడా ఈ కల్కి సినిమాలో కలిపిపోతున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి త్వరలోనే రాజమౌళి గారు, జక్కన్న గారు మహేష్ బాబుతో సినిమా అయిపోయిన తర్వాత మహాభారతాన్ని తెరకెక్కిపోతున్నారు. అప్పుడు ఇంకెన్ని అద్భుతాలు జరగబోవచ్చు అంటారు. ఇప్పుడు టెక్నికల్ ప్రపంచంలోనండి ఒకప్పుడు మహాభారతం ఇలాంటి సినిమాలు చేయాలంటే పెద్ద పెద్ద భారీ సెట్లు వేసేవాళ్ళు.
ఇప్పుడు మన చెట్లు ఎక్కర్లా వర్చువల్గానే చేస్తున్నారు అంతా. వర్చువల్ అద్భుత ప్రపంచాన్ని సృష్టించవచ్చు. మనకి హనుమాన్ సినిమాలో చూసాం, ఆ వెనకాల కొండలు, అక్కడ హనుమంతుడి విగ్రహం, అవన్నీ నేను సెట్ ఏమనుకున్నా, ఆర్ట్ డైరెక్టర్తో సెట్ అనుకున్నా. అది సెట్ కాదట, కంప్యూటర్లో క్రియేట్ చేశారు ఆ ప్రపంచాన్ని. ముందు ముందు ఏంటంటే మినియేచర్ సెట్ అని ఇప్పుడు వేస్తున్నారు. కార్తికేయ 2లో మన జీప్ మంచు కొండల మీద వెళ్ళే జీప్ సన్నివేశం ఉంది కదా, అది మినియేచర్ సెట్ ఆర్ట్ డైరెక్టర్ చేసాడు. అది ఇప్పుడు రాబోయే టెక్నాలజీలో ఒక క్రియేట్ చేసుకున్న దీన్ని అది ప్రింట్ తీసుకుంటే సెట్ తయారైపోయి బయటకు వచ్చేస్తుంది, ప్రింట్ వచ్చేస్తుందట బయటికి. మహాభారతం, కురుక్షేత్రం యుద్ధం, దాన్ని అద్భుతమైన సృష్టించవచ్చు. మనకి కంప్యూటర్లోనే సృష్టించవచ్చు. ఆ మహాభారత మొత్తం సంబంధించిన మైసభ కానీ లేకపోతే అన్నీ కానీ అలాంటివన్నీ కూడా ప్రింట్ రూపంలో తీసుకోవచ్చు. అది మినియేచర్ సెట్ కానీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనిషి చేసిన దానికి యంత్రం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇట్లా ఎన్నైనా అద్భుతాలు జరగవచ్చండి భవిష్యత్తులో. సో మొత్తానికి మన పురాణ గాథల నుంచే మళ్ళీ మనం పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఫార్ములాలోకి మళ్ళీ దిగుతున్నాం అనుకోవచ్చు అంటారు. అంతే. ఇప్పుడు ఏంటంటే ప్రేమ సినిమాలో లేకపోతే బ్రేకప్లు, సహజీవనాలు, ఇవన్నీ మొహం వచ్చేస్తాయండి. మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఇవి ఒక టైంలో అవి హిట్. మన సినిమాల పరిణామాలు చూసుకుంటే గతంలో పురాణాలతోనే సినిమాలు స్టార్ట్ అయినాయి. సినిమా రంగం తెలుగు 1931 నుంచి కూడా పురాణాలే మనకి సినిమాలుగా వచ్చినాయి. ఆ తర్వాత ప్రేమ, కుటుంబ కథలు, సోషల్ కథలు, జానపద కథలు ఇలా వచ్చినాయి. ఆ తర్వాత ట్రెండ్ మారిపోతూ వస్తుంది. ఎప్పుడు ట్రెండ్ మారే ట్రెండ్కి అనుగుణంగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటి? ఒక ఫాంటసీ, ఒక కల్పన, ఒక అద్భుత ప్రపంచం ఆవిష్కరణ, ఇట్లా మారిపోతుంది సినిమా ప్యాటర్న్. మారిపోయినప్పుడు ఆ పురాణాలను బేస్ చేసుకుని మళ్ళీ దీన్ని ఇంకో దాంట్లో వేసి కొత్తగా మళ్ళీ ప్రపంచానికి తెలియజేయడం ఇది. సో మొత్తానికి May 9th రిలీజ్ కాబోతున్న కల్కి పైన రాను ఇప్పుడు వస్తున్నటువంటి ఒక సూపర్ స్టార్ లెజెండ్స్ అందరూ కనిపించబోతున్నప్పుడు ఖచ్చితంగా దాని అంచనాలు అయితే భారీ ఎత్తున పెరుగుతాయి. సో మొత్తానికి వరల్డ్ వైడ్కి కూడా దీనికి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ అయితే జరగబోతుంది. చూద్దాం మొత్తానికి May 9th ఏం కాబోతుంది. సో ఇదండి మొత్తానికి కల్కి అవతారం ఎత్తుతున్నటువంటి ఒక ప్రభాస్ని చూస్తానికి బీభత్సమైనటువంటి ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.